అల్లూరి జిల్లాలో వినాయక చవితి వేడుకలు బాడబాడలా ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు వినాయక పూజలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి వేడుకలను ఒక్క పండుగలా జరుపుకుంటున్నారు. పాడేరులో జరుగుతున్న వినాయక వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాడేరులో ఏర్పాటు చేసిన నెమల వాహన వినాయకుడి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వినాయక చవితి వేడుకలు అల్లూరు జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఉన్నారు. సార్, వినాయక చవితి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? భక్తులు ఏ విధంగా వచ్చి స్వామివారిని పూజించు? అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ ప్రతి వీధిలో కూడా వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల్ని చాటుకోవడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల ఒక 2 రోజుల ముందు జరిగినటువంటి చింతల వీధిలో ఒక దురదృష్టటువంటి సంఘటన ఒకటి జరిగింది తప్ప ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా వినాయక చవితి సంబరాలు అనేవి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారా? ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ఈ వినాయక చవితి సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను చాటుకోవడం జరుగుతుంది. ఇంకా అంటే ఇక్కడ ఈరోజు మన లోచలపుట్టు గ్రామంలో ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధం చేశారు. మన దైవం అనుకుంటూ కులాలు మతాలు వర్ణ భేదాలు లేకుండా స్వామిని అందరం వచ్చి కొలుచుకుంటాం. ప్రతి 90 నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని భక్తులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడి పూజలు చేస్తున్నారని, లోచులపుట్టులో ఉన్న వినాయకుడిని నెమల వాహనంలో ఏర్పాటు చేశామని, 9 రోజుల పూజ అనంతరం నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందని, కులాలకు మతాలకు అతీతంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ పూజారి కానీ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, పాడేరు నుంచి.